तमने मीटिंग कॉल पर की देते दयाकरण से क्षमिंचनु लेट वेगी मीटिंग एमर्जेंसी कॉल पर की दे जिला में चालीजे समस्या दृष्टिया कॉल पर की दे अब मोटे वक्तल वादे करे काबट्टी मीटिंग जल्दी चालू कर रहे कालज राष्ट्र बंजारा सेवा संघम आल इंडिया बंजारा सेवा संघ अध्यक्षुलैती तेलंगाणा राष्ट्र उपाध्यक्षुलुगा डिक्लेर हुए श्रीहरि नायकेने मंच पर रावण कనుక దాన్ని సాధారణంగా ఆహ్వానం కర్రేచా అభ్య ఎన్నుకోబడ్డ రాష్ట్ర అధ్యక్షులచే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులచే ఎన్నుకోబడిన నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రామావత్ మోహన్ నాయక్ గారిని కూడా వేదికపై అలాగే మైసెల్ఫ్ నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా ప్రధాన కార్యదర్శి పీర్ సింగ్ గారిని కూడా మైసెల్ఫ్ నేను అనుకుంటున్నా వేదికపై ఆశీనులు కావాలని ఇప్పుడు తొందరగానే మీటింగ్ స్టార్ట్ చేస్తాము. ముందుగా మా జిల్లా అధ్యక్షుల వారు బంజారా ప్రజలను ఉద్దేశించి 4 మాటలు మాట్లాడతారు. తర్వాత సభా సమావేశము కార్యాచరణ ఏంటి అనేది మేము చెప్తాము. అందరూ అన్నలు ఏమనగా రాష్ట్ర అధ్యక్షుల వారు రాష్ట్ర ఉపాధ్యక్షుల వారికి కార్యవర్గములు తయారు చేయమని వెనువెంటనే వారికి చెప్పడం జరిగింది. ఇది జంబో బాడీ, దీంట్లో 20 నుంచి 30 మంది ఉంటారు. కాకపోతే ఈరోజు కొద్ది మందిని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్యవర్గాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుల వారు ప్రకటిస్తారు. దీనికి మీరందరూ ప్రతిపాదించవలసిందిగా మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున మీకు మనవి చేస్తున్నాము. మీరు పెద్ద మనసుతో అందరికీ ఉంటాయి, కాకపోతే ఈరోజు ఎమర్జెన్సీ పద్ధతిలో ఒక 8 మందిని కార్యవర్గంని డిసైడ్ చేస్తున్నాము. తర్వాత మీ సలహాల సూచనల మేరకు 20 నుంచి 30 మందిని బాడీలో తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు ప్రతిపాదించవలసిందిగా మేము కోరుతున్నాం. జై బంజారా. ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రాములు నాయక్ ఆదేశానుసారంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఆల్రెడీ నియమించబడ్డారు. 28 మే నాడు ఆల్రెడీ వాళ్ళు నియమించబడడం జరిగింది. వారు 1 మంత్ నుంచి కూడా అన్ని మండలాలు తిరుగుతూ మండల ఎలక్షన్స్ కమిటీలు కూడా కొన్ని చేయడం జరిగింది. కొన్ని కమిటీలు ఇంకా కాలేదు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 31 మండలాలు ఉన్నాయి. 31 మండలాలు అయిన తర్వాత వీరికి పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షునితో పాటు జాతీయ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు ఉమేష్ యాదవ్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు, సిపి గారు మరియు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి యొక్క సహకారం కోఆర్డినేషన్ తీసుకొని ఈ యొక్క పెద్ద కార్యక్రమం అతి త్వరలో జరగబోతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఏదైతే మనం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి సంబంధించి ఎల్డర్స్ ఎవరైతే ఇంట్లో కష్టపడి పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ సంఘానికి కోఆపరేట్ చేసి ఇది చేస్తూ ఉన్నారో వాళ్ళని అట్లాంటి వ్యక్తులను ఒక 8 మందిని మాత్రమే తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయక్ గారిచే వారి యొక్క సంఘం త్రూ మనము ఈ బాడీని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా కాంట్రవర్షన్ లేనిది ఈసారి కొంతమంది వ్యక్తులు, వారి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఇంకో సంఘం పెట్టి ఈ యొక్క డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు. వారు కూడా మా సోదరులే. వారికి పత్రికా మీడియా మీ ద్వారా నేను కోరడం ఏంటంటే, ఏదైతే అథెంటిక్ బాడీ ఉందో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రిజిస్టర్ బాడీ ఉందో వారిచే నియమించబడేటువంటి కమిటీ మాత్రమే పరిగణనలోకి తీసుకోబడుతుంది. అట్టి కమిటీ మాత్రమే రేపు చలామణి అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా
వారు ఏదైతే 29 నాడు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మండలాల్లో పోయిన తర్వాత గౌరవ మోహన్ నాయక్ పీర్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బాడీని డిస్టర్బ్ చేస్తూ ఇంకో కమిటీలు వేయడం జరుగుతూ ఉన్నది. నేను ఉద్యోగ సోదరులు కూడా మా రెండు కళ్ళ లాంటి వారు, మాకు వారి యొక్క వెన్నుదండులు, వారి యొక్క అండదండలు మాకు సంపూర్ణంగా ఉంది. ఏ విషయమైనా సరే వారు కూడా మా బ్రదర్సే కాబట్టి వారు అనవసరంగా ఇంకో గ్రూప్ కానీ వాళ్ళకు ఎంకరేజ్ చేసి ఏదైతే ప్రోద్బలం చేసి ఏదో బయట వెళ్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు దయచేసి వేరే గ్రూప్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ దానితో సంబంధం ఉండదు. ఆల్ ఇండియా ఏదైతే గ్రూప్ మీరు చేస్తూ ఉన్నారో అది అఫిలియేటెడ్ మాత్రం కాదు. మాకు నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు ఉమేష్ యాదవ్ గారు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులుగా రాములు నాయక్ గారు ఎక్స్-ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఇప్పుడు వారి ఆదేశానుసారమే నిజామాబాద్ వారి యొక్క ఆర్డర్ నియామక పత్రం ప్రకారమే గౌరవనీయులు రామావత్ మోహన్ నాయక్ గారిని అధ్యక్షులు, కేతావత్ పీర్ సింగ్ గారిని వాళ్ళు జనరల్ సెక్రటరీగా నియమించారు. కాబట్టి వీరి పత్రం మీద మాత్రమే ఎవరైతే మండలాల నుంచి తండాల నుంచి ఎవరైనా సరే వీరి యొక్క ఆర్డర్ పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంకి వర్తిస్తారు. వేరే సంఘం ఏదైనా ఉన్నా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ దాని పేరు మీద అది పరిగణించదు. కాబట్టి మీరు గమనించాలి. ఉద్యోగ సంఘాలు కూడా వారైతే ఏదైతే కొంతమందిని ప్రకటించుకొని ఇది మేము డిక్లేర్ చేసుకున్నాం, సెల్ఫ్గా డిక్లేర్ చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ మండలాలు తిరుగుతూ ఉన్నారు. వారికి నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు అట్లాంటి తప్పుడు విధానాలతో మీరు చేయకూడదని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నా. మీరు ఏ విధంగానైతే మీరు అనవసరంగా ఏదైనా ఎలిగేషన్ చేస్తే మాత్రం దానికి చట్టరీత్యా మరియు వారు ఏదైతే రాములు నాయక్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కాబట్టి వారి డైరెక్షన్లో మీకు ఏదైనా రేపటి యాక్షన్ కానీ లీగల్గా కానీ ఏదైనా ఉంటే వారు చూసుకుంటారు. కాబట్టి మీరు దయచేసి మీరు అట్లాంటి దానికి ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి మనవి చేస్తూ, ఇంకోటి ఆల్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉమేష్ యాదవ్ గారు మనకు ఒకసారి ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే ఆయన గెలవడం జరిగింది. ఆయనకు చాలా, ఎందుకంటే ఇది పార్టీలతో సంబంధం లేదు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, ఇది అన్ని పార్టీలు ఉండొచ్చు. ఇలా ఒక గోర్మాటి బంజారా అని చెప్పేసి ఆయన ఉంటే సరిపోతుంది. మనకు ఏ పార్టీలన్నా ఉండొచ్చు, ఎక్కడ పర్సన్ అన్న ఉండొచ్చు, జిల్లాలో ఉంటే సరిపోతుంది. కానీ దీనికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరున్నా దీనికి మనం సొంతంగా తీసుకొని మరి పార్టీ వైజ్గా మనం అట్లా చేయనికి లేదు. ఇది కమిటీ, ఇది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా. ఇప్పుడు నేషనల్ వైజ్ కూడా మనం ఇదే లెక్కలు పోతూ ఉంటాం. అట్లా అనుకుంటే అక్కడ తాను బీజేపీలో ఉన్నాడు, రాములు నాయక్ గారు కాంగ్రెస్లో ఉన్నారు. అట్లా ఎవరైనా దీంట్లో ఉండొచ్చు. కాకపోతే దీన్ని మీరు మిస్యూజ్ చేయొద్దని చెప్పేసి మనవి చేస్తూ, ఎవరైతే మా అమర్ సింగ్ తిలావత్ గారు గౌరవనీయులు, మేమందరూ వారికి నిజామాబాద్ జిల్లా ఆయనది పక్క జిల్లానే ఆదిలాబాద్, మేము ఆయనకు ప్రతి విషయంలో ఒక మామగా మేము ఆయనను స్వాగతిస్తాం. ఒక ఎక్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి, చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇంతకుముందు ఆయన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నేషనల్ ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి. వారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎవరైనా సరే మీరు కానీ టీసీ రాఠోడ్ కూడా గౌరవనీయులు ఒక డాక్టర్గా ఉన్నారు, వారు కానీ నేషనల్ ప్రెసిడెంట్ హోదాలో ఎప్పుడు కూడా వారిచ్చే ప్రకటన రాలేదు. వారు ఎప్పుడు కూడా ఏ చూసుకున్నా వాళ్ళు స్టేట్ లెవెల్నే చూసుకోవాలా. ఒక జిల్లాను మాత్రం టార్గెట్ చేసి ఒక జిల్లాలో మీరు ఏదైనా ఉంటే మీరు స్టేట్ మీ అధ్యక్షులనా లేకుంటే మీరు ఎవరిన వాళ్ళని మాత్రమే మీరు సూచనలు చేయాలి. కానీ ఒక జిల్లాలో మాత్రం మీరు అట్లా చేయడం అది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ, వారిని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, ఏదైనా మీ దగ్గర ఏదైనా ఇష్యూ ఉంటే మీరు స్టేట్ లెవెల్లో పరిష్కరించుకోండి, కానీ మా జిల్లాలో మాత్రం ఎట్లాంటి ఇది చేయొద్దని చెప్పేసి నేను వారిని విజ్ఞప్తి చేస్తూ, మా యొక్క ఎంప్లాయీ సోదరులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మొన్న రీసెంట్గా
రిటైర్ ఎంప్లాయీస్ కూడా ఇదే హాల్లో మొన్న వాళ్ళ యొక్క కమిటీని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అఫిలియేటెడ్ దానిలో భాగంగానే కాబట్టి ఎంప్లాయీస్, రిటైర్ ఎంప్లాయీస్, యూత్, మహిళా వింగు అనేక రంగాల అయినటువంటి సేవ చేయడానికి మాత్రం అనేక రంగాలైనటువంటి వింగ్స్ అన్ని పనిచేస్తాయి కాబట్టి ముందు మేము అన్ని వింగ్స్ని మేము అతి త్వరలో ఫుల్ఫిల్ చేసి ఒక బాడీని, అన్ని రంగాల యొక్క బాడీని కంప్లీట్ చేస్తూ చాలా పెద్ద ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాకపోతే మాకు టైం సరిపోలేదు కాబట్టి ఇంకా కొన్ని మండలాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఒక 31 మండలాలు ఉన్నాయి, కొత్త మండలాలు. దాంట్లో 6-7 మండలాల్లో మన పాపులేషన్ తక్కువ ఉన్నది, తండాలు 1-2 తండాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే మేజర్ తండాస్, ఏదైతే పెద్ద మండలు ఉన్నాయో దాని ఈక్వేషన్గా 3 డివిజన్, నిజామాబాద్ డివిజన్, బోధన్, ఆర్మూర్ 3 డివిజన్ లోపల మనం అది కంప్లీట్ చేసి ఇప్పుడు ఉపాధ్యక్షులను కానీ, జాయింట్ సెక్రటరీలను కానీ, ఇప్పుడు ట్రెజరర్ కానీ ఇంకేదైనా పోస్ట్ ఉంటే మేము ముందు అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎంప్లాయీస్ సోదరు కూడా సహకరించాలి. మీరు అనవసరంగా అపోహలకు పోవద్దు. ఎవరైతే నిజంగా పనిచేస్తారో వాళ్ళకు సపోర్ట్ చేయండి. ఏదైతే రికగ్నైజ్ ఉందో దాంట్లోనే పోవాలి. లేదంటే మాత్రం మీరు అనవసరంగా ఎవరి మీద ఎవరన్నా మీకు ప్రోద్బలం చేసి మీకు అది చేస్తానంటే రేపు మీరు ఫేస్ చేసేది మీరే. ఏదైనా చట్టరీత్యా ఏదైనా జరిగి మీ మీద కంప్లైంట్ అయ్యి ఏదైనా ఇష్యూ అయితే మాత్రం దానికి బాధ్యత మాత్రం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఉండదు. మీరు మాత్రమే దాన్ని తెలుసుకోవాలని చెప్పేసి వారికి కూడా సూచనలు చేస్తూ ఇప్పుడు ఈ నియామక పత్రంతో పాటు ఇప్పుడు ఎవరైతే మా సోదరులు అనుభవం ఉన్న వ్యక్తుల్ని మాత్రమే మేము పరిగణనలో తీసుకొని వారి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘకు రిలేటెడ్ అయి ఉండి దాదాపు 10-20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటి వ్యక్తులను మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం తదనంతరం ఈ ప్రోగ్రాం కాగానే మా అధ్యక్షులు గారు, ప్రధాన కార్యదర్శి కూడా మాట్లాడతారు. తర్వాత వారిని సన్మానించిన తర్వాత వారికి మేము ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అందరినీ, పెద్దలందరినీ డాష్ మీద పిలిచి వారికి సన్మానం కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రోగ్రాం ఏదైనా ఉంటే మనం అది చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు ప్రకటించాను. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ మోహన్ గారు 28 మే నాడు నియమించబడ్డాడు. ప్రధాన కార్యదర్శి కూడా మొన్ననే డిక్లేర్ అయిపోయి ఉన్నది. వారు రాష్ట్ర అధ్యక్షుల చేత నియామక పత్రం అందుకున్నారు కాబట్టి అందుకొని ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఉపాధ్యక్షుడుగా బోధన్ డివిజన్ నుంచి చాలా అనుభవం ఉండి ఒక ఎక్స్ జెడ్పీటీసీ రంజా నాయక్ ఓ 10-20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు బోధన్ డివిజన్ నుంచి ఆయనకు ఉపాధ్యక్షుడిగా మేము నియమించడం జరుగుతుంది. అదేవిధంగా బన్నీ నాయక్ సిరికొండ మండలం చాలా ఒక 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. బంజారాల కోసం ప్రతి విషయంలో ఆయన యొక్క సేవలు ఉన్నాయి కాబట్టి ఆయన సీనియర్ కాబట్టి ఆయన సిరికొండ మండలం నుంచి బన్నీ నాయక్ గారిని సిరికొండ మండలం నుంచి ఉపాధ్యక్షుడిగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎం కిషన్ నాయక్ మాక్లూర్ మండల్ ఎక్స్ సర్పంచ్గా ఒక యువకుడు, ఒక మంచి వక్త, ఎప్పుడు పడితే అప్పుడు ఆయన వస్తాడు. ఈ కార్యక్రమాన్ని ఏ ప్రోగ్రాం ఉన్నా ఆయన వస్తాడు కాబట్టి ఎం కిషన్ నాయక్ గారిని, మాక్లూర్ గారిని కూడా వైస్ ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కమ్మర్పల్లి నుంచి రాములు నాయక్, మాలోత్ రాములు నాయక్ ఆయన చాలా సీనియర్ మనిషి. నేను బంజారా సేవా సంఘం ఉన్నప్పుడు కూడా ఆయన నాతో ఉన్నాడు కాబట్టి ఆయన ఆ డివిజన్ నుంచి కంపల్సరీ తీసుకోవాలని చెప్పి ఆయన కూడా వైస్ ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. మరియు సంయుక్త కార్యదర్శులుగా బి మోతీలాల్ ఇందల్వాయి గారు చాలా యాక్టివ్గా పనిచేస్తాడు కాబట్టి ఆయనను కూడా ఆయన సేవల్ని గుర్తించి ఆయనను జాయింట్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జోర్ సింగ్ మోపాల్ గారిని కూడా ఈయన కూడా చాలా డెడికేటెడ్ వర్కరు. వాళ్ళ యొక్క మండలి యొక్క మొత్తం సంపూర్ణమైన మెజారిటీని తీసుకొని ఈయనకు జాయింట్ సెక్రటరీ మోపాల్గా డిక్లేర్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బానోత్ చందర్ నాయక్ రేంజల్ గారిని కూడా జాయింట్ సెక్రటరీగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బానోత్ లక్ష్మణ్ నాయక్ జక్రన్పల్లి గారిని కూడా జాయింట్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. 8 మంది అయ్యారా? ఇప్పుడు 8 మంది
ప్రస్తుతం మనం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మీరు ఎవ్వరు పడవలసిన పని లేదు. రీసెంట్గా తొందరగానే ఒక వారం 2 వారాల లోప మనం అందరం మళ్ళీ కూర్చొని ఫుల్ ప్లేట్ బాడీని తీసుకొని ఇక సీనియర్ సిటిజన్ని కూడా తీసుకుంటాం, చీఫ్ అడ్వైజర్ని తీసుకుంటాం. వారి యొక్క సూచనల మేరకే ఈ బాడీ నడుస్తుంది. ఏదైతే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ ఏదైతే ఇష్యూలను కానీ ఈ పోరాడానికే ఈ కమిటీ మనం తీసుకున్నాం. దీన్ని మాత్రమే మనం సంపూర్ణంగా ఏకాభిప్రాయంతో మనం అందరం దీన్ని మీరందరూ మద్దతు తెలపాలని చెప్పి తెలియజేస్తూ తదుపరి గౌరవనీయులు ఆల్ ఇండియా బంజారా సేవ నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు మన మోహన్ నాయక్ గారు మాట్లాడతారు. అనౌన్స్ చేయబడ్డ కార్యవర్గ సభ్యులలో మొదటగా జిల్లా ఉపాధ్యక్షులు ఎక్స్ జడ్పీటీసీ అయిన రంజా నాయక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జనరల్ సెక్రటరీ గులాబ్ సింగ్ అన్న, ధరంచోద్ గులాబ్ సింగ్ అన్న, అట్లనే మోపల్ మండల అధ్యక్షులు డైనమిక్ నాగనాథ్ బాలనాయక్, ప్రధాన కార్యదర్శి గంగారామన్న తంబి వేదిక రావడం, గంగారామక్షులు కాకపోతే అన్న కార్యవర్గం ప్రకటించినందుకు శ్రీహరి నాయక్ గారికి మా నిజామాబాద్ జిల్లా శాఖ బంజారా సేవా సంఘం తరఫున ధన్యవాదాలు, థ్యాంక్స్ కూడా చెప్తున్నాము. ఎందుకంటే మాకు మోడల్ సపోర్ట్ 8 మంది ప్రధాని ఇచ్చినాం. నిజామాబాద్లో జరుగుతున్న వేరే ప్రక్రియలకు మా కొడుకు 8 మందిని పంపించాం. ఇంకా 10 నుంచి 12 మంది పంపించాలని మేము సభాముఖంగా వేడుకుంటున్నాను. మండల అధ్యక్షులకు బంజారా ప్రజానికానికి ధన్యవాదాలు తెలుపుతూ నేను చెప్పేది ఏం లేదు. జిల్లా రాజకీయాల గురించి మీకు అందరికీ తెలుసు. కాకపోతే మాకు అపాయింట్ చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు నేను సభాముఖంగా మీడియా ద్వారా చెబుతున్నాను. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంఎస్ ముంబై 295-1999 by GBBSD and F-21647 ముంబై అనేది ఇది సెంట్రల్ బంజారా సేవా సంఘం రిజిస్ట్రేషన్ మీదనే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నడుస్తుంది. రాష్ట్రానికి సపరేట్ రిజిస్ట్రేషన్ లేదు, అట్లానే జిల్లాకు ఉన్నది. సెంట్రల్ కమిటీకి ఒకటే రిజిస్ట్రేషన్ ఉందా. భారతదేశం నుంచి మామూలు కన్నడ వరకు ఇదే రిజిస్ట్రేషన్, ఇదే ఆమోదం మీద వస్తుంది. కొందరు వ్యక్తులు ఇదే రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని వారి దగ్గర వేరే రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు, ఇదే నెంబర్ తీసుకొని మిస్గైడ్ చేస్తూ మండలాలకు పోయి మా శాంతియుతంగా ఉండే బంజారాల మధ్య చిచ్చులు పెట్టు 2 వర్గాలకు చీలుస్తూ వాళ్ళు కూడా ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉత్తర్వులు నియమిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మా రాష్ట్ర అధ్యక్షులు అందరూ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి రేపు మీదనే పనిచేస్తుంది. వాళ్ళకి చెల్లదని చెప్పి కాబట్టి జిల్లా ప్రజలకు నేను చెప్తున్నాను, మీరు ఎవరి భ్రమలో పోదు. రాష్ట్ర నాయకత్వం మాకు చెప్పింది, మేము మీకు చెప్తున్నాం. మాతోటి కాకపోతే రాష్ట్ర ఉపాధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ వారి నిజామాబాద్ జిల్లా పిలిపించి మీ సమస్యలను పరిష్కరిస్తాం. కానీ మీరు అన్నిగా భావించదు, గ్రూపుల వలలో పడుతూ ముందే మనం బంజారాలో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న జాతి ఉంది. ఇవాళ స్వాగత రాజకీయాలకు మనం పని కావాలని మేము పిలుపునిస్తున్నాం. ఇంకా 2 మండలాలు మాకు కాలేవు, కొన్ని మండలాల్లో బంజారా లేదు. కాబట్టి మీ అందరి సహకారంతో పెద్ద ఎత్తున మేము కార్యక్రమం చేస్తాం. అన్న సమయభావం చాలా మాట్లాడాలి, కానీ వాటికంటే చాలా చిన్న వయసు కూడా నేను ఉంది. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు రామారావు మోహన్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. आज निजामाबाद जिला ऑल इंडिया बंजारा सेवा संघम तरफुन आयोजे गौर बंजारा मित्रुलैन ये स्टेज पर चलुव
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ नीना श्री हरि नायक अन्ना गारी ने हमारे जनरल सेक्रेटरी खेतावत कीर सिंह नायक ने एक्स MPP प्रेम नायक अंसा प्रेम नायक ने अरविंद ने जोर सिंह बियान है हमारा चतुर बियान है हमारे कार्यवर्ग सभ्युలు बन्नी बियान है गंजा बियान है जो बालू अध्यक्षुలు बिया धर्मसोत गुलाब सिंह गंगाराम बियान है और हमारा मंची वार्डन का रहता है जो स्टूडेंट ने क्रम शिक्षण देते हुए मंची हमारा गुरु लांटी व्यक्ति अन्ना ओम सिंह वार्डन है वार्डन सारे भी धन्यवाद देते हुए हमारा लक्ष्मण अन्ना మండలం ముఖ్యంగా గతంలో కూడా మా కమిటీ ఏర్పడినప్పుడు నాతో పాటు జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రతి విషయంలో సమస్యలో ముందుండి తన ఇల్లు దగ్గరనే ముంగట ఒక సంఘం ఉంటే చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి సమావేశానికి సహకరించినటువంటి మా మిత్రులు గౌరవనీయులు మన భీమ్ సింగ్ సార్ గారికి కూడా సభాముఖంగా అభినందనలు. అదేవిధంగా యూత్ నుంచి వచ్చిన మన ఒకటి మేము మర్చిపోయినాం దర్పల్ మండలి నుంచి మన కార్యవర్గ సభ్యులు శంకరన్న కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సర్పంచ్ రాజ్ సింగ్ కానీ ఇక అన్న కొందరు పేర్లు తెలియదు కోమాజీ అన్న ఇక చాలామంది ఉన్నారు గౌతమ్ కానీ గోపాల్ కానీ ఇందల్ కానీ రాజశేఖర్ కానీ ఇక అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే 29 నాడు ఒక ఎలక్షన్ జరుగుతుంది అనేది ఒకటి మనకందరికీ చెప్తా ఉన్నారు. ఆ ఎలక్షన్ ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది దానికి AIPS ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏమైనా సంబంధం ఉందా అనేది మనం కొంచెం ఆలోచించి ప్రజలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే TC రాథోడ్ గారు యవత్మాల్ జిల్లా మహారాష్ట్రలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో ఒక సభ్యుడు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి అని మాకు తెలుసు అంతవరకు. ఎందుకంటే ఆ లెవెల్ దాకా మనము తెలుసుకోలే. కానీ రెండోది ఏదైతే ఈ మధ్యలో పేర్లు చెప్పొద్దు అని అనుకుంటున్నాం కానీ తారాచంద్ నాయక్ చంద్రు నాయక్ యాదగిరి తోని సమన్వయ కమిటీ ఏర్పరిచి రిటైర్డ్ అయినటువంటి డిప్టీ బాబురావు గారిని ఎలక్షన్ ఆఫీసర్గా పెట్టి ఎలక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న లక్ష్మణ్ భీమ్గల్ మండల వాస్తవ్యులు, అదేవిధంగా ఇంకో అతను మన మున్ని డి మల్కాపూర్ వాస్తవ్యులు రూరల్ మండల్, వీళ్ళ ముగ్గురిని పెట్టి ఎక్కడ 9 మంది దొరికితే అక్కడ ఫోటో తీసుకోవడం, ఆ మండలంలో పోయి కమిటీ ఏర్పాటు చేసినామని చెప్పడం. మరి వాళ్లకు మేము చేసిన కమిటీకి డిఫరెంట్ ఏంటి? వాస్తవానికి మాకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు ఉమేష్ చంద్ర జాదవ్ గారు మన సవావట్ రామ్లు నాయక్ ఎక్స్ ఎమ్మెల్సీ మన తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. మేము మా అధ్యక్షుల వారు సవావట్ రామ్లు నాయక్ గారు మా నిజామాబాద్ మండల జిల్లాకు ఖేతావత్ పీర్ సింగ్ గారిని జనరల్ సెక్రటరీగా, రామాన్ మోహన్ అని నన్ను జిల్లా అధ్యక్షుడిగా డిక్లేర్ చేయడం జరిగింది. మమ్ములను నియామక పత్రాలు అందిస్తూ మీరు మండలాల వైజ్గా పోయి ఆ మండలాల్లో పోయి ప్రతి తాండం గ్యాదర్ చేస్తూ అధ్యక్షులను, కార్యదర్శులను, జనరల్ సెక్రటరీ మీరు ఎన్నుకొని ప్రతి బాడీని ఎన్నుకొని ఒక తాండను యూనిట్గా వచ్చేవరకు, ఐకమత్యంగా వచ్చేటట్టు, పార్టీలకు అతీతంగా వచ్చేటట్టు, కొట్లాటలు జరగకుండా మీరు ఒక యూనిట్ తీసుకురావాలని మాకు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, మేము మొట్టమొదటి మండలం చందూర్లో అక్కడికి వెళ్ళి మన అన్న చత్రు నాయక్ను మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడిగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మన ఇందల్వాయి మండల్, దాని తర్వాత రూరల్ మండల్, జక్రాన్పల్లి మండల్, మాక్లూర్ మండల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మండలాలు డిక్లేర్ చేసుకున్న తర్వాత చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయ్యా డిప్టీ బాబురావు గారిని మన యాదగిరి ఎక్స్ ఎంపీపీ గారు మీరు ఎలక్షన్ ఆఫీసర్గా ఏ అర్హత, మీకు ఏ అధికారం ఉందని ఎలక్షన్ ఆఫీసర్గా నియమించారు? ఆల్రెడీ బాడీ డిజాల్వ్ అయింది. మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర నాయక్ గారు
అతని ప్లేస్లో ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్న గారు వచ్చేశారు. మరి మీరు ఎవరు, మీ అధ్యక్షులు ఎవరు, మీ జాతీయ అధ్యక్షులు ఎవరు, మీరు ఎలా ఎలక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తారు, ఎలా నోటిఫికేషన్ ఇస్తారు మీరని చాలామంది అడిగే వరకు వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. ఇది వాస్తవం కదా. ఈ బంజారా బిడ్డలందరూ అమాయకులు అనుకున్నాం, ఈ మధ్యలో బాగా తెలిపరులు అయినట్టున్నారు, మనల్ని అడగరనుకున్నాం. ఇంతకుముందు హోటళ్ళ పొంటి, ఛాయ్ హోటళ్ళ పొంటి ఎక్కడో కూర్చుంటా పెట్టి ఎవరి పేరు రాద్దాం, ఎవరిని ఎన్నుకుందామని చేసుకున్నట్టు కాదు కదా ఇది. నిజంగా అని చెప్పి ఏం చేయాలని చెప్పేసి అదే రాత్రే మీకు అందరికీ తెలుసో తెలియదో మహారాష్ట్రలోకి పోయి బోధన్ తారాచంద్, డిప్టీ బాబురావు గారు అండ్ మన చంద్రు నాయక్, తారాచంద్ అక్కడ ఉన్నటువంటి టీసీ రాథోడ్ గారిని సార్ మీరే జాతీయ అధ్యక్షులుగా అభినందిస్తున్నామని మీరు చూసిరో లేదో ఒక బొక్కే ఇచ్చి అభినందిస్తూ ఉన్నారు. ఇక్కడ నోటిఫికేషన్ 3 రోజుల ముందు రిలీజ్ అవుతుంది, అధ్యక్షులేమో 3 రోజుల తర్వాత వీళ్ళు పోయి చెప్తా ఉన్నారు. అంటే మీరు బంజారా జాతికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే అందరూ ఏం తెలియని గొర్రెలు అనుకుంటున్నారా మీరు? అక్కడ అయిన తర్వాత వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడు అవసరం. ఏం చేద్దాం రాబాయ్ అని అన్నా నీకు దండం పెడతామే, నువ్వు ఈయన ఉండు కానీ రామచంద్ర నువ్వు అధ్యక్షుడిగా పెట్టా అని చెప్పని మళ్ళా 3 రోజుల తర్వాత దాని మధ్యలో 2 రోజులు గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? సమన్వయం పరుద్దామని చెప్పి మా ఇప్పుడు నియామకమైనటువంటి శ్రీహరి అన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు అండ్ ఇక్కడ కూర్చున్న మిత్రులు చాలామందితో ఇక్కడ కూర్చున్న స్టేజ్ మీద అందరం పోయారు. ఎందుకంటే జాతిని సమన్వయం చేస్తా అంటుండ్రు. అప్పుడు రామరావు బాబు తాండా తిరిగిండు. కోని రామరావు బాబు శిష్యుడు కావచ్చు, మంచోడే కదా, జాతి ఒకటైతే మనకు అందరికి లాభమే కదా అని మేము 6 గంటల నుంచి రాత్రి 10:30 గంటల దాకా డాక్టర్ మోతీలాల్ గారు, దశరథ్ సార్, శివలాల్ సార్, చాలామంది సీనియర్లు అందరము మంచిగా వివరణ ఇవ్వడం జరిగింది. అసలు మీకెవరు రాష్ట్ర నాయకుడు, మీకెవరు జాతీయ నాయకుడు? మాకు ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఉన్నారు, మాకు నియమించారు, మేము ఎలక్షన్ మండల వైజ్గా పోయి చేస్తూ ఉన్నాం, మీరు ఎలా చేస్తారు ఇలా కొందరు అడగడం జరిగింది. ఈ అడిగే క్రమంలో వాళ్ళు ఏమి ఆన్సర్ ఇవ్వలేక మేము సమన్వయం చేయము. అప్పటికే మన శశాంక్ హాస్పిటల్ అధినేత డాక్టర్ గుగ్లోత్ మోతీలాల్ సార్ గారు చాలా ప్రయత్నాలు చేశారు ఈ జాతిని యూనిట్గా ఉంచాలని. ఏదైనా మన బంజారా బిడ్డనే అయితే అక్కడ అతను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇక మన వీళ్ళను కూడా మేనేజ్ చేద్దాం అనుకున్నాం, కానీ వీళ్ళు చాలా తెలుసుకొని ఉన్నారు. అబ్బాయి ఏబి సంఘం అంటే ఏందో చాలామందికి తెలిసిపోయిందని చెప్పి ఎస్కేప్ అంటే తప్పించుకోవడం జరిగింది. తప్పించుకొని మళ్ళీ ఏం చేశారు, హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ దగ్గర పోయి మోహన్ సింగ్ అసోసియేట్ ప్రెసిడెంట్ అతన్ని పట్టుకొని మాజీ అధ్యక్షుడు అయినటువంటి రామచంద్ర గారిని అన్నా మరోసారి నువ్వు అధ్యక్షుడు ఉన్నా అని చెప్పే, నీకు టీసీ రాథోడ్ గారు అధ్యక్షుడు నియమించిందని చెప్పే, లేకుంటే మా నిజామాబాద్ జిల్లాలో పరువు పోతుంది అని మళ్ళా ఇంకోటి డ్రామాకు వీళ్ళు నిజామాబాద్ జిల్లాలో తీసుకొని వచ్చిర్రు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాస్తవానికి మీరు చూస్తున్నారు, ప్రతి మండలంలో పోతే పార్టీల వైజ్గా జాతిని చీల్చడం జరిగింది. మేము ఆ పని ఇప్పుడు చక్రాన్పల్లిలో మండలంలో తీసుకుంటే మిత్రులు బాడీలు ఏర్పాటు చేసుకొని అన్నా మీరు నియామక పత్రం లీగల్గా అందుకున్న వాళ్ళే, మీరు రావాలి అని అన్నారు. మేము ఆల్రెడీ వెళ్ళినాం. కొంత దూరం వెళ్ళే వరకు అక్కడ ఇంకో టీం వచ్చిరన్నా అని వాళ్ళు అన్నారు. ఇంకో టీం అంటే ఏ అంటే ఒరిజినల్ బి టీంకి నచ్చిందంటే బి వచ్చిందన్న. మరి బి టీంతో మాకు వాదన ఎందుకన్నా, మేము ఏడ ఉన్నా మాకు మా అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు ఉపేష్ చంద్ర జాదవ్ గారి లెటర్ ప్యాడ్, మా రాష్ట్ర అధ్యక్షులు రామనన్న గారి లెటర్ ప్యాడ్ మాకుంది. వారి నాయకత్వంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నాయకత్వంలో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మీరు బాడీని మంచిగా చేసుకోండి, మాకేం బాధ లేదు. వాళ్ళ ఉద్దేశం ఏముంది, ఈ మండలంకి వస్తే లొల్లి పెట్టుకుందాం, గ్రూప్ చేయబట్టని క్రియేటివ్ చేద్దాం అనుకున్నారు. కానీ పెద్ద మనసు చేసి మండలాన్ని చీల్చద్దని ఒక కాన్సెప్ట్తో మేము అక్కడికి వెళ్ళలేకపోయాం. అయినా వాళ్ళు మాకు ఆహ్వానించడం జరిగింది. అన్న మీ బాడీ మా ఒరిజినల్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా దానికి సంబంధించిందన్న మాకు కూడా తెలుసు అని వాళ్ళు చెప్పడంతో మేము అక్కడికి వెళ్ళి ఆగిపోయినాం. అన్నా నేను ఒకటే చెప్తున్నా, సమన్వయ కమిటీ చేద్దామన్నా మా నాయకుడు జిల్లా నాయకుడు గారిని, అన్నా మీరు చాలా గొప్పోళ్ళు, ఈరోజు ఆదివాసీ చైర్మన్
మీరు ఇంకా బంజారా ప్రజలకు చాలా చేయాలన్నా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు కూడా పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఫస్ట్ జాతి ముఖ్యం అన్న, దాని తర్వాత పార్టీ, అందులో కొనసాగుతున్నారు. కాబట్టి మీరు జాతికి ఏమైనా చేద్దామంటే మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏదైనా సహకారం ఉంటే మేము విభేదాలను పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా జాతి నీకోసం వస్తుందన్న, మా జాతికి సేవ చేస్తా అంటే, కానీ నీ మోపాల్ మండలంలోనే ఒక సంఘాలను, మండల సంఘాలను రెండుగా చీల్చిన ఘనత మీకే దక్కిందన్న. నువ్వు జిల్లాను ఎట్లా సమన్వయం చేస్తావని నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికి కూడా నా అమాయకత్వం అనుకోకండి, దయచేసి జాతి బిడ్డలను కొట్లాడుకోవద్దు, పక్కడు నవ్వుతాడనే కాన్సెప్ట్తో మౌనంగా ఉంటున్నాం. కానీ మీకంటే 3 రేట్లు ఎక్కుంటామన్నా మేము దేనికి, ఎందుకంటే మాకు జాతి ముఖ్యం. కాబట్టి ఈ విషయాన్ని మీకు వివరిస్తూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నిజామాబాద్ జిల్లా శాఖ ఏదైతే ఇవాళ బాడీని డిక్లేర్ చేశారో మా ఉపాధ్యక్షులు, మా అందరి సమిష్టి నిర్ణయంతో డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని మినిమం మేము 25-30 మందితో బాడీ చేసుకోవాలనుకుంటున్నాం. కొంతమంది మన సోదరులు, బంజారా సోదరులు మనకు అందుబాటులో లేరు. కొంతమందిని మేము మండలంలో సంప్రదించలే, అక్కడ ఏదైనా సమస్యలు తలెత్తచ్చు, అక్కడ వాళ్ళకి ఏదైనా విభేదాలు ఉండొచ్చు. వాటిని పరిష్కరించి వాళ్ళను ఒక జాగ్రత్త సమన్వయం చేసి మన అందరినీ బాడీలో తీసుకొని ఈ జాతి నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున మా బంజారా బిడ్డల కోసం ఎక్కడ సమస్య వస్తే మాత్రం అక్కడ ఖచ్చితంగా ఉంటామని మేము మీకు మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ జై సేవాలాల్. ఒకరోజు అందరు మండల అధ్యక్షులతో కార్యవర్గం పెట్టుకుంటున్నాం. మీకు త్వరలో సన్మానం ఉంటుంది. మీకు కొందరికి నియామక పత్రాలు ఇవ్వలేము మేము, అది కూడా ఉంటుంది మండల అధ్యక్షులతోటి. ఈరోజు 8 మంది కార్యవర్గంకు సన్మానము మీ ద్వారా, మా రాష్ట్ర పెద్దల ద్వారా, జిల్లా అధ్యక్షుల ద్వారా సన్మానం చేపిస్తాం. వీళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందరికీ ఒకటేసారి ఇద్దామని చెప్పేసి పెద్దలతోటి చెప్పుకున్నాం. కాబట్టి మీకు ముందే ఒక మీటింగ్ ఉంటుంది, షార్ట్లీ ఒక 1 వీక్లోనే. ఇప్పుడు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు రంజనాయక్ గారికి ఈ రాష్ట్ర పెద్దలు, జిల్లా అధ్యక్షులు కలిసి సన్మానం చేయాలి.